నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే జగన్ గారి యొక్క పల్నాడు ఘటన సంబంధించి తనకు సంబంధం లేదని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. తను ఏటుగా ఉన్న జగన్ గారు ప్రస్తుతం అయితే హైకోర్టు నుంచి విచారణ అనేది మేము మంగళవారానికి వేస్తున్నాం వాయిదా అని చెప్పారు. ఈలోపు పోలీసులందరూ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలపడం జరిగింది. అలా చూస్తారు ఈ కేసు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన, అతను ఎవరో విగ్రహావిష్కరణగా ఆయన వెళ్ళే ప్రక్రియలో ఒక ముగ్గురు ప్రాణాలు బలయ్యాయి. అతని కారు కింద టైర్ల కింద పడి చనిపోయాడు సింగయ్య అనే ఒక దళితుడు. ఇప్పుడు ఆ సింగయ్య మరణానికి మరి ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అందులో ఏది ఆ కేసు రేపు మంగళవారానికి ఏదో హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పుడు ఆ A2గా జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఇవాళ 106, 105 లేకపోతే 49 ఈ కేసుల ఈ సెక్షన్స్ అన్ని పెట్టిన నేపథ్యంలో రకరకాల వాదనలు. మరణానికి కారణం ఆ డ్రైవర్ అయితే ఆ కారులో ఉన్న వాళ్ళని ఎందుకు కేసుల్లో ఇరికిస్తారు, వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టారు, ఇట్లా అనేక వ్యాఖ్యానాలు చేస్తున్నారు. లేకపోతే అసలు ఆ వాహనమే కాదంటారు, ఇంకో వాహనం అంటారు. దేనిని ఇప్పుడు యాక్చువల్గా జరిగే దర్యాప్తుని విచారణని పక్కదారి పట్టించటం, ఈ వ్యాఖ్యానాల వల్ల ఈ వాదనల వల్ల ప్రజల్లో అపోహలు సృష్టించటం. ఇక్కడ ఇష్యూ ఏంటి, అక్కడ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఆటంకాలు కల్పించింది ఎవరు? ఇప్పుడు దీన్ని ఎలా చూస్తాం మనం? హిట్ అండ్ రన్ కేసుగా చూస్తున్నారు. లేకపోతే ఇక్కడ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు అది ర్యాష్ డ్రైవింగ్ కాకపోవచ్చు, కానీ నెగ్లిజెన్స్ కనపడుతుంది. ఆ యాక్ట్ నుంచి వీళ్ళు బయటకు రాలేరు. ఏది ఇందులో ర్యాష్ డ్రైవింగ్ లేకపోయినా నెగ్లిజెన్స్ అనేది కనపడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కారును అతను కూడా ఆ కారు కూడా స్వాధీనం చేసుకున్నారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఆ టైర్ కింద అతని తల కనపడుతోంది ఆ వీడియోలో. ఆ వీడియోని AI అంటారు, డీప్ ఫేక్ అంటారు, ఫేక్ వీడియో అంటారు. ఆ మాత్రం టెక్నాలజీ అది డీప్ ఫేకా AIయా ఒరిజినల్ వీడియోనా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉందా? సాంకేతికత అభివృద్ధి చెందిన దీంట్లో అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అనుకోండి, అక్కడ ఏదో బ్లర్ అవుతూ ఉంటుంది, ఫ్లికర్స్ లైట్ అవుతూ ఉంటుంది. స్పష్టంగా ఉంది అక్కడ ఫిగర్. బాడీ లాంగ్వేజ్ అక్కడ ఎలా కనపడుతుందో మనం చూసాం. ఇప్పుడు అది కనుక 4000 కిలోల బరువు అంటారు. ఏది ఆ కారు, అందులో ఉన్నవాళ్ళు, ఆ డ్యాన్స్ వేసేవాడు, ఆ ఫుట్బోర్డ్ మీద ఎక్కినాడు, ఆ సెక్యూరిటీ అందరిది కలిపి 4000 కిలోలు. అంత బరువు ఎక్కితే మరి అతను ఎలా బతుకుతాడు? కాలు మీద కాలేసి కూర్చున్నాడు, తర్వాత అరగంట ఇంకా బతికే ఉన్నాడు, రకరకాలుగా చెప్తారు. ఎప్పుడు పడ్డాడు అతను కారు కింద? అతను వైసీపీ అభిమాని, పూలు చల్లడానికి వచ్చాడు. అతను మరి అనేక మంది వచ్చి ఆ కారుకి అడ్డం పడ్డ దీంట్లో అతను కింద పడ్డాడు. అతను ఈడ్చుకుంటూ కారు కొంత దూరం పోయిందంటున్నారు. ఆ క్రమంలోనే బాడీ టైర్ కిందకి చేరిందంటున్నారు. ఆ తల ఎక్కితే తల ఛిద్రం అయ్యేది, బాడీ నజ్జు అయ్యేది. అక్కడ అతను ఏంటి, కాలు మీద కాలేసి కూర్చున్నాడు, హుషారుగా ఉన్నాడని ఆ మీడియా రాస్తోంది, చూపిస్తోంది. అదే ఫోటోలో అదే భంగిమలో రక్తంతో తడిచిన చొక్కా కనపడతలేదా? కనపడుతుంది. ఇప్పుడు అది అమానుషం, కిరాతకం, జరగకూడని ట్రాజడీ జరిగింది. ఒక కుటుంబం రోడ్డు మీద పడింది, రెక్కాడితే డొక్కాడని కుటుంబం. మీ వాదనలు, మీ యొక్క కల్పిత గాథలు, అదేమంటే మరణ కల్పిత దృశ్యం, బాబు కుట్ర ఇలా రాస్తారు. ఏది బాబు కుట్ర? రెంటపాళ్ళు అల్లమన్నాడా మిమ్మల్ని చంద్రబాబు? ఇప్పుడు మీరు ఇచ్చిన షెడ్యూల్ ఏంటి, మీరు పాటించిన షెడ్యూల్ ఏంటి? ఎన్నింటికి రెంటపాళ్ళ చేరతానన్నాడు, ఎన్నింటికి చేరాడు? మార్గమధ్యమంలో ఈ షో అంతా నడిపింది నువ్వే కదా, జగన్ షోకే కదా ఇవాళ వాళ్ళు బలైంది ముగ్గురు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఆ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్, లేకపోతే హిట్ అండ్ రన్ కేస్, ఇవన్నీ చూసినట్లయితే 106, 105, ఆ 49 కేసులు ఇందులో అప్లికబుల్లా కాదా అంటే సల్మాన్ ఖాన్ కేసు 2002లో సల్మాన్ ఖాన్ ఇలాగే హిట్ అండ్ రన్. అతను మరేంటి మద్యం మత్తులో కొంతమంది కారులో అక్కడ ముంబై ఆ పేవ్మెంట్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ అది. ఒకడు చనిపోయాడు, ఒక 3-4 తీవ్రంగా గాయపడ్డారు. అరెస్ట్ చేయలేదా సల్మాన్ ఖాన్ని? జైల్లో పెట్టలేదా సల్మాన్ ఖాన్ని? ఆ కేసు తేలడానికి 13 ఏళ్ళు పట్టచ్చు, ఆయనకి శిక్ష ఖరారు కాకపోవచ్చు. కానీ ఇమీడియట్గా ఇవాళ చట్టం తన పని తను చేసుకుపోవాలా వద్దా?
చట్టం ఎవరికి చుట్టం కాదు, సల్మాన్ ఖాన్కి చుట్టం కాదు, అల్లు అర్జున్కి చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా చుట్టం కాదు కదా. అల్లు అర్జున్ కేసు, ఆ మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారకుడయ్యాడా, పరోక్షంగా కారకుడయ్యాడు. థియేటర్కి రావద్దండి, ఈ థియేటర్ చాలా చిన్నది, మీరు ఇన్ని వేల మంది వస్తున్నారు, ఇక్కడ మళ్ళీ స్టాంపేడ్ జరుగుద్ది, పోలీసు వద్దని చెప్పినా వచ్చాడు, థియేటర్లో కూర్చున్నాడు. అతను కారు కింద ఏం పడి చనిపోలేదు కదా. కానీ ఏం చేశారు, ఒక నిండు ప్రాణం బలైంది. తొక్కిసలాటలో ఒక తల్లి ఒక బిడ్డ అల్లాడిపోయారు, విలవిల్లాడిపోయారు. ఆ తల్లి చచ్చిపోయింది, ఆ బిడ్డకి అసలు ఎన్ని నెలలు వైద్యం అందించారో మనం చూసాం. అరెస్ట్ చేయలేదా అల్లు అర్జున్ని? 9 రోజుల తర్వాత అయినా అరెస్ట్ చేశారా లేదా? ఎవరికైనా చట్టం ఒకటే, రాజుకో రకంగా సేవకుడికో రకంగా కాదు కదా. మీరు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉండొచ్చు మీకు, అందుకని మీరు చట్టాన్ని నెలకేసి కొడతారా, బేఖాతరు చేస్తారా? పోలీస్ సూచనలు ఎందుకు పాటించలేదు జగన్మోహన్ రెడ్డి? 3 వాహనాల్లో వెళ్ళమన్నారు, సరే నువ్వు వెళ్ళి అడిగావు, మీ వాళ్ళంతా బతిమలు అడుగున్నారు, 11 వాహనాల్లో వెళ్ళమన్నారు. అంటే 10 వాహనాల్లో వెళ్ళాల్సినాడు 100 వాహనాలు వెళ్తాడా? ఇంకో 0 పెడతావా? 100 మందితో వెళ్ళు అన్నారు, 1000 మందితో వెళ్తాడా? ఇదెక్కడ గోలా? అసలు పోలీసు ఏది చెప్పినా నువ్వు పాటిస్తున్నావా? తెనాలి వెళ్ళొద్దంటే వెళ్తావు, గుంటూరు మిర్చి యార్డు దగ్గర అదే, లేకపోతే పొదిలి పొగాకు యార్డు దగ్గర అదే. అంటే అతను ఒక యుద్ధం చేస్తున్నట్టుగా, ఒక దాడికి వెళ్తున్నట్టుగా. జనం మీద దాడేంటి, జనాన్ని చంపేయడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు, ఆ అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? పార్టీ పెడితే ప్రజల ప్రాణాలు తీస్తావా? అంటే ఈ పార్టీ పెట్టింది ప్రజల ప్రాణాలు తీయడానిక? ప్రాణాలతో చెలగాటం ఆడే నాయకుడు పార్టీ వాళ్ళ దోషులుగా కోర్టుల ముందు ఉంటే ఈ వాదనలేంటి? ఆ రోజా ఏమంటది, ఆ వీడియో ఏంటది, ఆ వీడియోకి 10 నిమిషాలు ముందు చూపించండి, 10 నిమిషాలు తర్వాత చూపించండి. ఎవరు చూపించాలి, ఎవరికి చూపించాలి? ఇదేమన్నా సినిమానా చూపించడానికి? ఇదేమన్నా టీవీ షోనా చూపించడానికి? పోలీస్ ఆ వీడియో మొత్తం చూపిస్తుంది ఎవరికి? న్యాయమూర్తికి చూపిస్తుంది, జడ్జి గారి దగ్గర కదా. ఆ ప్రశ్న అడగాల్సింది జడ్జి గారు, పోలీస్ ఆన్సర్ చేస్తుంది. ఆ వీడియో అది ఎవరి ఫోన్లో తీశారు, అది అసలు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఎలా ఉంది, అసలు ఆ వాహనం అప్ టు డేట్, అదేంటి లగ్జరియస్ వెహికల్ కదా, ఎస్యూవి, అదేంటి ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, దానికి అసలు 360 degrees రౌండ్ అప్ ఉంది. చుట్టూతో డ్రైవర్కి తెలుసు అసలు ఏంటి, ఏం జరుగుతోంది, ఏమవుతోంది, కింద కూడా తెలుసు, అసలు అడుగునే ఎలా ఉందో కూడా అతను చూడగలడు ఆ స్క్రీన్ మీద డ్రైవర్. అలాంటి వాహనంలో ఇవాళ డ్రైవర్ ముందుకు పోనివ్వద్దు అని అతను నిలబడినా, టైర్ల కింద బాడీ ఉందని ఆపినా ముందుకు పోనివ్వమన్నది ఎవరు? పేర్ని నాని అన్నాడా, సుబ్బారెడ్డి అన్నాడా, రజనీ అన్నదా, ఆ పిఏ నాగేశ్వర్ రెడ్డి అన్నాడా, లేదు అసలు జగన్మోహన్ రెడ్డి పోనీయమ్మ అన్నాడా? దాన్ని బట్టి కదా వీళ్ళ మీద పెట్టిన కేసులు. A2, A3, A4, A5, A6 ఈ 6గురిని విచారిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు. సింగయ్య కుటుంబానికి న్యాయం చేయడం కాదు, చట్టాన్ని వాళ్ళ గౌరవించాలి. చట్టం ఎవరికి చుట్టం కాదని వాళ్ళు రుజువు చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీదే ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం భద్రత కల్పించడంలో విఫలం చెందిందని జగన్ గారు కావచ్చు, అలాగే వైసీపీ నేతలు కావచ్చు ఆరోపిస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? పౌర బాధ్యతల్లో నువ్వు సఫలమయ్యావా, విఫలమయ్యావా? నువ్వు పౌర బాధ్యతల్లో నువ్వు విఫలమయ్యావు, ప్రభుత్వ బాధ్యతలను నువ్వు ప్రశ్నిస్తున్నావు. పౌరుడిగా నీ బాధ్యత ఏంటి? సిటిజన్, నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడివే కదా, మాజీ ముఖ్యమంత్రివి. నీ బాధ్యత ఏంటి? చట్టాన్ని పాటించాలి. వాళ్ళు 11 వాహనాల్లో వెళ్ళమంటే నువ్వు మరి 100 వాహనాల్లో వెళ్ళడం ఏంటి? అంటే నీ బాధ్యత నువ్వు నిర్వర్తించవు, కానీ ప్రభుత్వం మాత్రం తన బాధ్యత తను నిర్వర్తించాలంటావా? నీ ఫెయిల్యూర్స్ని పోలీస్ మీద వేసి, ప్రభుత్వం మీద వేసి ఈ హత్యా నేరం నుంచి తప్పించుకుందామనా? ఇది మర్డర్గా అనిపించకపోవచ్చు, కానీ ఇది మర్డరే. ఇదేంటి, నువ్వు ఉద్దేశపూర్వకంగా కారును ముందుకు పోనివ్వమన్నప్పుడు, కారు టైర్ల కింద బాడీ ఉన్నప్పుడు మరి ఇదేంటి 105 కాదా, 49 కాదా? సెక్షన్లు పెట్టింది అందుకే అన్నమాట. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, బందోబస్తు విఫలమైనప్పుడు నువ్వేం చేయాలి? కోర్టుకి వెళ్ళు. నాకు బందోబస్తు ఇవ్వట్లేదని నువ్వు పిటిషన్ వేసావు ఆ కోర్టులో, ఆ పిటిషన్లో తీర్పు వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి కదా. అది వదిలేసి అచ్చోసిన ఆంబోతుల్లాగా మేము రోడ్ల మీద పడతామంటే ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ నువ్వు ఒక్కడవే కాదు, ఇక్కడ ఈ రాష్ట్రంలో బతుకుతోంది, ఇక్కడ కోట్ల మంది బతుకుతున్నారు. నువ్వు వచ్చి నేను జనాన్ని తొక్కిస్తానంటే తొక్కించుకోవటానికి జనం సిద్ధంగా లేరు. జనాన్ని కాపాడటానికి పోలీసు ఉంది, ప్రభుత్వం ఉందన్నమాట. ఇవాళ నీకు Z+ కేటగిరీ
వాళ్ళు ప్రభుత్వం చెబుతోంది నీకు ఇస్తున్నామని. అంటే నీకు బందోబస్తు కల్పించట్లేదు. నీకు చంద్రబాబుకి ఎంతమంది ఉన్నారో అంతమంది కావాలి, సీఎంకి ఎంత బందోబస్తుగా ఉందో నాకంత బందోబస్తు కావాలి, నాకు గతంలో నేను ఎస్ఎస్జి పెట్టుకున్నా, ఒక యాక్ట్ తెచ్చా, నాకు 986 మంది పోలీసులు బందోబస్తు నేను పెట్టుకున్నా, వాళ్ళందరినీ ఇవ్వమంటే అది ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు. 100 కోట్లు నీ బందోబస్తుకు వాడతారా? ఇవాళ 58 మంది పర్సనల్ నీకు అటెండ్ అవుతున్నారు. నీవు పులివెందుల్లో ఉంటే 71 మంది కాపలా కాస్తున్నారు. ఇప్పుడు నువ్వు సత్తెనపల్లి వెళ్తే 650 మంది వచ్చారు, 15 రోప్ పార్టీలు ఉన్నాయి. నువ్వు గోరంట్లు వెళ్తే 370 మంది ఉన్నారు. నువ్వు మరి పొదిలి వెళితే లేకపోతే రాఫ్తాడ్ వెళ్తే నీకు ప్రతి చోట 500 మంది పోలీసు ఉన్నప్పుడు నువ్వు ఆ పోలీసుని పాటిస్తే, పోలీసింగ్ చెయ్యనిస్తే, అరే నీకు ఇచ్చిన వాహనం అది ఎక్కనంటావు? నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపిస్తే దానిలో సఫారీ, నా స్థాయికి సఫారీ సరిపోదని దిగిపోతావు, ఫార్చునర్ కావాలంటావు, నువ్వే కొనుక్కున్నానంటావు. దీనికోసమా? అదే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సఫారీ బుల్లెట్ ప్రూఫ్లో వెళ్ళుంటే ఇవాళ ఈ ప్రాణం బలయ్యేదా? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. చూడాలా రేపు పొద్దున మంగళవారం హైకోర్టు ఏ డైరెక్షన్ ఇస్తుందో, దానిపైన పరిణామాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో మనకి తెలిసిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.